బీఆర్ఎస్ నుంచి తాను బయటకు రాలేదని కుట్రతోనే బయటకు పంపించారన్నారు ఎమ్మెల్సీ కవిత. తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతలు వెళ్లిపోవడం పార్టీకి నష్టం కలిగించిందని చెప్పారు. ఖమ్మం మార్కెట్ యార్డుకు తాను వస్తున్నానని తెలిసే బీఆర్ఎస్ నేతలు హడావిడిగా పర్యటించారన్నారు కవిత. ఇన్ని రోజులు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు కవిత. పార్టీలోంచి నీ అంతటి నువ్వు వెళ్ళిపోయినా నోరు మూసుకొని ఉండాలి, ఎందుకంటే ఆ పార్టీలో మీరు చాలా రోజులు పనిచేశారు కాబట్టి. కానీ నా అంతటి నేను రాలే బయటికి, నన్ను బయటకు వేసిర్రు. నన్ను బయటకు వేయడంలో కొంతమంది కుట్ర చేసిర్రు, అది వాస్తవం. సో నా మీద ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా నేను మాట్లాడతా కదన్నా. సో కేసీఆర్ గారు నేనేమనట్లే, ఎందుకేమనట్లే, ఆయన ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు. కాకపోతే నన్ను కుట్ర చేసి నా కుటుంబానికి నా పార్టీకి కాకుండా చేసిన వాళ్ళని డెఫినెట్గా అంటా కదన్నా. అది కూడా నేను ఒకటి మళ్ళీ గుర్తుపెట్టుకోండి అన్న, నేను ఎక్కడ కూడా వితౌట్ ప్రూఫ్ ఎవరి మీద కూడా అలిగేషన్ చేయను, నా జీవితంలో చేయలేదు, చేయను. సో రేపైనా సరే ఎవరి మీద మాట్లాడినా సరే ఖచ్చితంగా ప్రూఫ్తోనే మాట్లాడతా. ఇప్పుడు నేనేం చెప్పా, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద నాయకుడిని వదులుకోవడం 101% బీఆర్ఎస్ పార్టీ చేసిన మిస్టేక్. దానివల్ల 2 నష్టాలు జరిగినాయి పార్టీకి. ఒక వాతావరణం ఏర్పడింది రాష్ట్ర వ్యాప్తంగా, ఇది అందరు పెద్ద నాయకులు వెళ్ళిపోతున్నారు అనేటటువంటి. అది కరెక్ట్ కాదు కదా. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోగలగాలి. సో ఇప్పుడు నన్ను 20 ఏళ్ళు పనిచేసి నన్ను బయటకు పంపించారు. సో అదే పార్టీలో ఉన్న వాళ్ళు ఆలోచించారు, అన్న వాళ్ళ బిడ్డనే బయటకు పంపించారు, మా సంగతి ఏంది అనుకోరా, అనుకుంటారు కదా. సమయం సందర్భం వచ్చినప్పుడు ఎగ్జిబిట్ చేస్తారు ఎవరన్నా కూడా. ఇప్పుడు ఇమీడియట్గా రేపు తెల్లారికల్లా రిజల్ట్ తెలియదు. మొన్న జూబ్లీహిల్స్లో తెలిసింది ఏమైంది, ఎందుకు జరగలేదు మరి? సో ప్రతిపక్షాలు బీజేపీ అట్టర్ ఫ్లాప్, ఫెయిల్యూర్, బీఆర్ఎస్ నాట్ అప్ టు ద మార్క్. కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతిపక్షం లేనటువంటి ఏ రాష్ట్రం కూడా బాగుపడలేదు. ఈ దేశంలో కూడా ఇవాళ వెనకడుగేస్తున్నాం మనం. అమెరికా లాంటి దేశాలు ఇష్టం వచ్చినట్టు వీసాలు క్లోజ్ చేయడం పెంచుతున్నాయంటే ఈ దేశంలో ప్రతిపక్షం లేదు కాబట్టి బీజేపీ ఏది చేసినా నడుస్తుంది. అంటే కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది. నేనేమంటున్నా అంటే ఎదురుంగ వ్యక్తి మీద ఏది పడితే అది మాట్లాడేసి తర్వాత మీరు ప్రూవ్ చేసుకోండి అనేటటువంటి విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ పొద్దున మా పర్యటన షెడ్యూల్ మార్కెట్ కమిటీకి పోయేది ఉండే. సడన్గా పొద్దున్న 6:30కు నిద్ర లేచి బీఆర్ఎస్ వాళ్ళు మేము కూడా మార్కెట్ పోతున్నాం అన్నారు. ఇన్ని రోజులు గుర్తు రాలేదా మార్కెట్? మరి ఇలా జాగృతి రాగానే పొద్దుగాలు లేచి మార్కెట్ గురుకుతారు ఎందుకో? మళ్ళీ అదే మొదలు చేయొచ్చు కదా. మీరు నిద్ర లేచి ఉంటే బాగుండేది కదా. నేను అందుకే తిరుగుతున్నా కదన్నా. నేను రావడం వల్ల ప్రతిపక్ష పార్టీలు నిద్రపోయేటోళ్ళు మేల్కుంటున్నారు, పాలక పక్షం కూడా నిద్రపోయేటోళ్ళు మేల్కుంటారనే ఉద్దేశంతోనే జాగృతి పేరుతో తిరుగుతూ ఉన్నాం అన్న. సో మా లక్ష్యం నెరవేరింది. నా మీద ఉట్టిగా ఏదో ఆరోపణలు చేద్దాం అనుకుంటే అది ప్రూవ్ కాదు బ్రదర్, నిలబడదు. నేనేమంటున్నా, నేను చాలా ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని. ఏమన్నా కానీ నేను అనుకున్న లక్ష్యం కోసం ఫైట్ చేస్తా అనే ధైర్యం ఆడబిడ్డల్లో నింపాలి. అందుకోసమే నేను మొండిగా తిరుగుతున్నా. ఎస్, ఫ్యామిలీకి దూరం అయ్యాం, ఎస్ పొలిటికల్గా టార్గెట్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువ చేస్తారు. రేపు పొద్దున మీరు చూడండి, చాలా ఎక్కువ చేస్తారు, చాలా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. అయినా ఎందుకు ఫైట్ చేస్తున్నా, తెలంగాణ ఆడబిడ్డల బరువు నా భుజాల మీద ఉన్నది. వాళ్ళు డిప్రెస్ కావద్దు, రాజకీయాల్లో మాకు అవకాశం ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఆడపిల్లలకు రావాలి. అందుకోసమే ఫైట్ చేస్తున్నా. అండ్ ఐ విల్ కంటిన్యూ టు ఫైట్.